జాతీయ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈ పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉన్నాం. ఇక్కడ కార్మికులు ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? సో ఇప్పుడు చెప్పండి, అంటే మీరు చెప్పండి, అంటే ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఎన్నికల సందర్భం ఇది? సో ఎన్నికల ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది. సో మీ సమస్యలు ఎట్లా ఉన్నాయి, మీరు ఏం కోరుకుంటున్నారు? గత ప్రభుత్వాలు ఫ్యాక్టరీలని స్థాపిస్తే ఈ ప్రభుత్వాలు ఉన్న ఫ్యాక్టరీలని అమ్మేయాలని చూస్తుంది. దాంట్లో భాగంగా ఇదే దేశ రక్షణలో భాగంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను 41 ఫ్యాక్టరీలు 7 కార్పొరేట్లు చేసేసి ఇలా ఈ కార్పొరేటర్లు కూడా పని కల్పించకుండా మూసేయాలనే కుట్రలు ఈ ప్రభుత్వం స్పష్టంగా చేస్తుంది. దాంట్లో భాగంగా కూడా ఇలా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు మొత్తం నిర్వహణ చేసి అట్లాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఉన్న ఏదైతే R&D డిపార్ట్మెంట్స్ ఉన్నాయో DRDOలు కూడా అవిటిని కూడా క్లోజ్ చేయాలి అని చెప్పేసి కుట్రలో భాగంగానే అయితే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు దాదాపు కొన్ని లక్షల ఎకరాల భూమి ఉంది. ఆ లక్షల ఎకరాల భూమి కార్పొరేట్లు కట్టబెట్టడానికి ఈ గవర్నమెంట్ కుట్ర చేస్తుంది. కాబట్టి 100% ఇలా ఉద్యోగులు ఎస్పెషల్లీ కార్మికులు ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే దీనికి ఆల్టర్నేట్ గవర్నమెంట్ ఏతుందో కాంగ్రెస్ గవర్నమెంట్, ఇండియా కూటమి, దాంట్లో మేము కూడా ఒక భాగస్వామ్యం ఉన్నాం. ఇప్పుడు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉంది. సో ఇవన్నీ ఓట్లకు కన్వర్ట్ అవుతాయా? మీ మెసేజ్ పోతుందా మీ క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో? మొత్తం ఈ ప్రాంతాల్లో అనేక గ్రామాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నాం. ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా ఈసారి చాలా ఆలోచించి ఓటు అనే ఒక ఆయుధాన్ని లోపల ఎవ్వరు కూడా ఓటుకు దూరంగా ఉండడానికి లేదు. ఆ రోజు అందరం ఖచ్చితంగా ఓటులో పాల్గొనాలి. మన కుటుంబాలు, మన అన్నదమ్ములు, మన ఫ్యామిలీస్ అందరికీ కూడా మనం ఇది తెలియజేయాలి. ఈ సంస్థలు వచ్చే తరానికి లేకుండా పోతుంది. వచ్చే తరానికి ఒక జాబ్ ఆపర్చునిటీ అనేటువంటి లేకుండా పోతుంది. వచ్చే తరానికి దేశ భద్రత లేకుండా పోతుంది. కాబట్టి ఇది మన అందరికీ మనం జనాలకు తీసుకెళ్లాలన్నటువంటి అభిప్రాయాన్ని మేము చాలా సీరియస్గా ఉన్నాం. రాబోయే కాలం లోపల ఈ పరిణామం అనేటువంటిది ఏ మేరకైనా సరే రక్షించే దేశ ప్రజలను ఉద్యోగులను రక్షించే ఒక నిర్ణయంగా మా నిర్ణయం ఉండబోతుంది. మీరు మీ సర్కిల్లో ఏం మాట్లాడుకుంటారు? మీ కుటుంబాల్లో చర్చ జరుగుతుందా? ఇట్లా ఈ ఓటుకు ఉపయోగించుకునే సందర్భంలో ఇవన్నీ చర్చ జరుగుతున్నాయి? ఖచ్చితంగా జరుగుతుంది. మా ఫ్యామిలీస్కి వచ్చేసరికి పాలకుల నిర్లక్ష్యం అనుకోండి, లేకుంటే పెట్టుబడిదారుల వాళ్ళ ప్రెషర్తోని మాకు పెన్షన్ లేకుండా చేసి మా కుటుంబాలు అంటే రేపు పొద్దున కార్పొరేషన్ అయిపోతే రోడ్డు మీద ఉండే పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మేము జనాలను ఎడ్యుకేట్ చేసి పాలకులకు వ్యతిరేకంగా పోరాడి వీళ్ళ పాలకుల నిర్లక్ష్యంగా వ్యతిరేకించి ఖచ్చితంగా ప్రభుత్వాలను మార్చే విధంగా పోరాడతాం. ఈ ఎన్నికల్లో ఎవరిని మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎట్లా ఉంది మీ? ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఇప్పుడున్న ప్రభుత్వానికైతే వ్యతిరేకంగా ఉన్నాం. మేము ఖచ్చితంగా వాళ్ళకు వ్యతిరేకంగా అంటే ప్రజలకు చైతన్యపరిచి వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేసి మా హక్కులను కాపాడుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు MP ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఒకవైపు ఈ కేంద్ర ప్రభుత్వం గురించి కావచ్చు, ఒకవైపు దేశ భద్రత అంతా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వంతోనే ఉంటుందని చెప్తుంటున్నారు. కానీ మీ కుటుంబాలు ఏమనుకుంటున్నాయి? మేము రాజకీయంగా ఎక్కువ మేము చెప్పదలుచుకోలేదు. బట్ ఏంటంటే మాకు సానుకూలంగా మా ప్రభుత్వ ఉద్యోగాలను మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మద్దతు ఇవ్వాలని అభ్యర్థులు వచ్చి చెప్తున్నారా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తామని? ఏ పార్టీ అభ్యర్థులు వచ్చి చెప్తున్నారు? ఇప్పటి వరకు అయితే రాలేదు. బట్ ఎలక్షన్ దగ్గరకు వచ్చే ఆ టైంకి అయితే వస్తారు. వచ్చినా కూడా ఎవరికి ఓటు వేయాలనేది మేము ఎడ్యుకేట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతారా? అభ్యర్థులను అడిగే ప్రయత్నం చేస్తారా? అడిగే ప్రయత్నం చేస్తారండి. ఎందుకంటే ఓట్ల నిల్చున్నప్పుడు ఖచ్చితంగా నాకు ఓటు వేయండి అని ఎవరైనా చెప్తారు. వాళ్ళు ఏ పార్టీ అయినా వాళ్ళు చూసుకోరు కదా. ఈ సమస్యను అట్రాక్ట్ చేస్తున్నారు. మా సమస్యను అట్రాక్ట్ చేయాలని అంటే మా సమస్యను మేము చెప్పుకుంటేనే కదా వాళ్ళకి తెలిసేది. వాళ్ళు తెలుసుకొని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు గెలుపు కోసమే వచ్చేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. కానీ మా సమస్యను విని మాకు సహకరించే వాళ్ళు ఉంటే వాళ్ళకి పూర్తి మద్దతు మేము తెలియజేస్తాం. ఎవరు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు? కార్మికులకు, రైతులకు, కర్షకులకు అందరికీ అనుకూలంగా విధానాలు ఏ ప్రభుత్వం, ఏ కూటమి అయితే మాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఓటేయడానికి, మాకు అనుకూలంగా మా పొట్టగొట్టే ప్రభుత్వాలను ఎవ్వరు కూడా క్షమించరు. మాకు అనుకూలంగా మాకు ఉపాధి, ఉద్యోగము, వీటిని మా పెన్షన్లు, మా యొక్క సర్వీసును ఎవరైతే కాపాడగలుగుతారో అలాంటి ప్రభుత్వాలకు మేము ఖచ్చితంగా మద్దతు ఇచ్చి గెలిపించుకుంటాము. మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలకే ఖచ్చితంగా ఉద్యోగుల మద్దతు, రైతుల మద్దతు, కార్మికుల మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎట్లా ఉండబోతుంది? మీ వైపు నుంచి క్షేత్రస్థాయిలో మెసేజ్ ఎట్లా తీసుకుపోతున్నారు? రాజకీయంగా వచ్చేసరికి ఎంప్లాయీస్గా మేము ఏం చెప్తామంటే మాకు ఉపాధి కల్పించిన ప్రభుత్వాలకు పక్కనే ఉంటాం తప్ప ఉద్యోగులను
నీరుగార్చే ప్రభుత్వాలకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయము. ఈ గ్రామాలను కూడా మేము ఎడ్యుకేట్ చేస్తాం, ఉద్యోగులను ఎడ్యుకేట్ చేస్తాం. మాకు ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టు పెన్షన్తో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తున్న ప్రభుత్వాలకు మేము ఆ వైపున ఉంటామని తెలియజేస్తాం. చెప్తున్నారు ఇప్పుడు క్యాండిడేట్స్ ఎవరైనా వచ్చిండ్రా మీ ఓడిఎఫ్ కానీ? క్యాండిడేట్ పరంగా పార్టీ పరంగా మేము అంటే మేము ఒక ఉద్యోగంగా మేము చెప్పడానికి లేదు, కానీ ఓటు విలువ మాకు తెలుసు కాబట్టి అది ఓటు సీక్రెట్. అట్లాగే మేము మా ఉద్యోగుల పక్షాన ఏ ప్రభుత్వాలు అయితే ఉంటాయో ఆ ప్రభుత్వాలకు మేము సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధానంగా రక్షణ వ్యవస్థలో కీలకమైన సంస్థల్ని కాపాడే ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని ఈ ఎన్నికల్లో ఆ వైపుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పి క్షేత్రస్థాయిలో దీనిపైన అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఓడిఎఫ్ కార్మికులు కావచ్చు, ఉద్యోగులు చెప్తున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో బిహెచ్ఎల్ కావచ్చు, ఓడిఎఫ్ కావచ్చు, వీరంతా కూడా ఈ ఎన్నికల సందర్భాల్లో ఇటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, వీటిలో కార్మిక సంఘాలు ఏమనుకుంటున్నాయి, వీరి అసలు ఈ ఎన్నికల వేళ వీరి ఆలోచన ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బిహెచ్ఎల్ ఎంప్లాయీస్గా మీరు అసలు ఏంది మీ ఆలోచన ఏంది? ఇప్పుడు ఒకవైపు ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, ఎట్లా ఉంది ఆ పరిస్థితులు? మీ ఎంప్లాయీస్ మూడు ఎట్లా ఉంది? మా బిహెచ్ఎల్ ప్రైవేట్ కాకుండా ఉండాలనే మా బిహెచ్ఎల్ కార్మికుల మొత్తం సమస్య. బిహెచ్ఎల్ కార్మికులు ఇప్పుడు 29 చట్టాలను 4 కోట్లుగా మార్చారు. ఇప్పుడు ఉన్న చట్టాలు మనం ఎప్పుడో స్వతంత్రం రాకముందు నుంచి పోరాడి సాధించుకున్న చట్టాలను కోడ్లుగా మార్చారు. కోడ్లుగా మార్చడం ఏంటంటే ఉన్న ఫెసిలిటీస్ అన్నీ పోయి కార్మికులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు ట్రేడ్ నుంచి 2019 నుంచి ఈ కోడ్ ఇంప్లిమెంట్ చేశారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. ఇంకా అన్ని రాష్ట్రాలకైతే బీజేపీ గవర్నమెంట్ మొత్తం కార్మిక వ్యతిరేక విధానాలే అవలంబిస్తున్నది. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తుంది ఉన్న కంపెనీలకు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 240 పబ్లిక్ సెక్టార్స్ స్థాపించింది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక్క కంపెనీ కూడా స్థాపించకుండా ఉన్న వాటిని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నది. ఏమనుకుంటారు ఇప్పుడు ఎలక్షన్ టైంలో వీళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు అంటే ఎవరు వచ్చినా మా డిమాండ్ ఒకటే, ప్రైవేట్ పరం చేయొద్దు, కార్మిక చట్టాలను మార్చొద్దు. మీరు చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్ నడుస్తుంది, మెయిన్గా కేంద్ర రాజకీయాలు ప్రభావితం చేసే ఎలక్షన్స్ ఇవి, ఎంపీ ఎలక్షన్స్. సో దీంట్లో ఈ బిహెచ్ఎల్ కార్మికులు వారి కుటుంబాలు ఎట్లా ఆలోచిస్తాయి? ప్రస్తుతానికైతే అభ్యర్థి పరంగా చూసే ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం మారితే గానీ మాకున్న ఈ సోర్సెస్ ఏమైనా చేంజెస్ అవుతాయి. మా లెఫ్ట్ పార్టీల బలం కేంద్ర ప్రభుత్వంలో వచ్చిందంటే కనీసం అమ్మటానికి వెళ్ళకుండా అడ్డుపడగలరు. 2004-09 ఫస్ట్ యూపీఏ ఉన్నప్పుడు కూడా ట్రై చేస్తే ఈ లెఫ్ట్ పార్టీలే ఆపినాయి ఈ డిజర్మినేషన్ చేయనివ్వకుండా. ఇప్పుడు కూడా మా వాళ్ళంతా మేము ఆపడానికే ప్రయత్నిస్తామని ముందు వీళ్ళకి సపోర్ట్ ఇస్తే కానీ అక్కడ అవ్వదు. బిహెచ్ఎల్ పరిస్థితి ఎట్లా ఉంది? ఈ ఎలక్షన్ టైంలో ఏం అనుకుంటున్నారు? మరి ప్రజెంట్ అయితే ఎంప్లాయీ పరంగా కానీ వర్క్ కంపెనీ ఆర్డర్ పరంగా కానీ బిహెచ్ఎల్కి మంచి పొజిషన్ ఉంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలే కొంచెం పబ్లిక్ సెక్టర్స్ మీద ప్రభావం చూపుతుంది. ఎట్లా అంటే పబ్లిక్ సెక్టర్స్ అనేది దేశానికి ఒక అండగా ఉండేది. దాంట్లో వచ్చిన లాభాలన్నీ దేశానికి ఉపయోగపడతాయి. అదే ప్రైవేట్ పరం చేసిరనుకో, ప్రైవేట్ పరం చేస్తే ఒక యజమాని మాత్రమే తింటాడు. అదే పబ్లిక్ సెక్టర్ అనేది దానిలో వచ్చిన లాభాలని దేశ ప్రజలందరికీ సమానంగా పంచుతారు. దాన్ని రకరకాలుగా వినియోగానికి వినియోగిస్తుంటారు. కేంద్ర రాజకీయాలు ప్రభావితం చేసే ఎంపీ ఎలక్షన్లో కూడా ఇప్పుడు మీరంతా కుటుంబాలు కావచ్చు, మిమ్మల్ని ప్రభావితం చేసే ఇప్పుడు మీరుండే దాదాపు కార్మిక కుటుంబాలు కావచ్చు, మీరు ఈ పటాన్చెరు ప్రాంతంలో ఎక్కువ మంది మీరు బంధువులు కావచ్చు, వీళ్ళంతా ఎట్లా ఏమని డిసైడ్ అవుతారు మరి ఇప్పుడు అంతా ఈ ఎలక్షన్లో? ఇప్పుడు ఈ ఎలక్షన్లో డిసైడ్ అయ్యేది ఏంటంటే ఈ జరుగుతున్న ఈ పోరులో ఎట్టకేళ్ళకి పబ్లిక్ సెక్టర్స్ అన్ని కాపాడుకుంటేనే మనకు బతుకుదేరు ఉంటుంది. ఇప్పుడు ఎంతోమంది విద్యార్థులు చదువుకొని బయటకు వస్తున్నారు. ఎగ్జాంపుల్, నేను ఒక ఐటీఐ చేసి వచ్చినాను. ఐటీఐ చేసిన విద్యార్థులు చాలా లక్షలలో బయటకు వస్తున్నారు. ఈ ఐటీఐ చేసిన విద్యార్థులకు భవిష్యత్తులో భరోసా కల్పించాలంటే ఈ పబ్లిక్ సెక్టర్స్ వల్ల జీవితానికి ఒక భరోసా వస్తుంది. అదే ప్రైవేట్లో చేస్తే ఇచ్చేది గవర్నమెంట్ డిసైడ్ చేసేది మాత్రం ఎంతో అమౌంట్ ఉంటుంది, దగ్గర 20,000 24,000 దాకా డిసైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ జాయినింగ్ అయ్యే టైంకి ఇంప్లిమెంట్ లేదు. ఆ ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే కాంట్రాక్ట్ సాలరీస్ ఎంత మహా అంటే 12,000 13,000. ఇప్పుడున్న ధరలకి 12,000 13,000లో జీవనం కొనసాగించడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి అదే ప్రభుత్వ పరంగా ఈ పబ్లిక్ సెక్టర్స్ రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగులని పెంచుకొని లాభాలని చేసుకుంటూ మన కంపెనీ అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని ఆలోచన చేసేటోళ్ళు రకరకాలుగా ఆలోచన చేస్తారు. కాబట్టి దాన్ని ప్రజలు ఆలోచించి ఏ విధంగా తీర్పు ఇవ్వాలో వాళ్ళు తీర్పిచ్చే ఆలోచనలు ఉన్నారు. కాబట్టి రేపు వచ్చే ఎన్నికల రిజల్ట్ చూస్తాం మనమే. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి బిహెచ్ఎల్ కావచ్చు, ఓడిఎఫ్ సంస్థల్లో ప్రధానంగా తమ సంస్థల్ని కాపాడే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని చెప్తున్నారు. ఏదైతే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు బిహెచ్ఎల్ కావచ్చు, ఓడిఎఫ్ కార్మిక సంఘాలు చెప్తున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వేసిక్నెస్, పటాన్చెరు నియోజకవర్గం.